తెలంగాణ టీవీ. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని హర్షిస్తూ వరంగల్ నగరంలో బారాస శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేంద్ర ఆధ్వర్యంలో వరంగల్ పార్టీ ఆఫీస్ కూడలిలో టపాసులు కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు కావడం పట్ల వరంగల్ తూర్పు నియోజకవర్గం ప్రజలు ఇప్పటికైనా నిజం గెలిచింది అని సంబరాలు చేసుకున్నారని, కడిగిన ముత్యంలా కవిత జైలు నుండి బయటకు రావడం సంతోషకరమని మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తెలిపారు. ఎక్కువ పెట్టకన్నా తూర్పు నియోజకవర్గంలో పండుగ వాతావరణం ఏర్పడింది. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు కావడంపై మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ సంబరాలు పాల్గొనడం జరిగింది. వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులు కానీ ఆడబిడ్డలు కానీ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే కవితక్క అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే కవితక్క అని ఒక ఉద్యమ నేతగా, ఒక ఆత్మస్థైర్యం నిండినటువంటి ఒక మహిళగా ఈరోజు 153 రోజులు జైల్లో ఉండి ఉద్దేశపూర్వకంగా పెట్టినటువంటి కేసులో ఈరోజు 153 రోజులు ఉండి బెయిలు సుప్రీంకోర్టు బెయిలు ఈరోజు మంజూరు చేయడం జరిగింది. మంజూరు చేయడమే కాకుండా ఈడీని సూటిగా ప్రశ్నించడం జరిగింది. ఇన్ని రోజులు ఎందుకు మీరు స్పందించలేదు? దీని యొక్క డిలేకు కారణం ఏంటి? ఒక ఆడబిడ్డగా ఈ విధంగా చేయాల్సిన అవసరం ఏమున్నది? అదేవిధంగా ఒక మహిళగా కేసును రన్ చేసుకోవడానికి జైల్లోనే ఉండాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఈరోజు బెయిల్ ఇవ్వడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఉద్యమ నేత కేసీఆర్ గారి యొక్క బిడ్డ కేసీఆర్ గారిని అడ్డుకోలేక, కేసీఆర్ గారిని వారి యొక్క అభివృద్ధిని కానీ వారి యొక్క సంక్షేమాన్ని కానీ వారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన విధానం కానీ బంగారు తెలంగాణ దిశగా తీసుకుపోయే విధానం కానీ వారికి నచ్చక ఎప్పుడున్నటువంటి తెలంగాణ గట్లే ఉండాలి, గట్లే వెనుకబడి ఉండాలని చెప్పి ఈరోజు అసలు స్కీమ్ లేని పాలసీలో తనని ఇరికించి వారిని 153 రోజులు జైల్లో పెట్టడం జరిగింది. నిజంగా మేము అడుగుతున్నాం, రాజకీయంగా కొట్లాడాలి కానీ ఈరోజు మీరు చేసినటువంటి తప్పు, చారిత్రాత్మకమైనటువంటి తప్పు. కడిగిన ముత్యం లెక్క కవితక్క ఈరోజు బెయిలు మంజూరు చేసుకోవడమే కాదు, రేపు కోర్టులో కేసులో కూడా కడిగిన ముత్యంలాగా వస్తుందని కూడా మేము చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రాజకీయ పార్టీలన్నీ కూడా చూస్తే అసలు పాలసీ ఏంటిది, అక్కడ స్కీమ్ ఏంటిది, ఎందుకు ఇది ఈ విధంగా తచ్చాడుతున్నారు, ఏం చేస్తున్నారు అన్నది ఎక్కడ కూడా అవగాహన లేకుండా ఈరోజు ఆమెపై అవాకులు చివాకులు పలికిళ్ళు. ఈరోజు చెప్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేమందరం ఒకటే మాట చెప్తున్నాం, బౌన్స్ బ్యాక్ అయి రేపు తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే ఉందో దాన్ని బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ గారు చేశారో భారతదేశం మొత్తం కూడా ఒక ఎజెండాతోటి అందరం కూడా కలిసి కట్టుగా కేసీఆర్ గారి నాయకత్వాన, మా అన్న రామన్న అనే యొక్క నాయకత్వాన ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అయి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే బంగారు తెలంగాణ దిశగా కేసీఆర్ గారు తీసుకుపోవాలనుకున్నారో ఖచ్చితంగా ఆ దిశగా
మేము పోరాడతాము, ప్రతిపక్షాలను చీల్చాడతాము. ఖచ్చితంగా వాళ్ళు చేసిన తప్పులన్నింటిని కూడా నిలదీస్తాము. ఎక్కడ కూడా ఇంకా తగ్గేది లేదు. వాళ్ళు అనుకుంటున్నారు కావచ్చు ఏదైనా అసత్యాలు ప్రచారం చేసి ఒక్కసారి అవుతుంది, కానీ నిజం ఎప్పుడైనా కూడా నిప్పు లాంటిది. కాబట్టి నిజం ఎప్పుడు నిలబడుతుంది. కాబట్టి మా కవితక్క కేసులో కూడా విజయం సాధించి కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుంది. అదేవిధంగా మా కవితక్క కూడా ఘనమైన స్వాగతం వరంగల్ తూర్పు నియోజకవర్గం తరఫున కూడా ఈ సందర్భంగా చెప్పడం. నువ్వు అప్రూవర్గా మారితే మీ కవిత బెయిల్ ఇస్తాం అంటే కవితకు ఒకటే మాట చెప్పింది, నాకు బెయిల్ రాకుండా మంచిదే, కానీ పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు, నాయకులు, తెలంగాణ ప్రజలు దానికోసం మనం నిలబడి కొట్టాడాలి తప్ప నా కోసం త్యాగం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు న్యాయస్థానాన్ని మేము నమ్ముతున్నాం, మాకు న్యాయం జరుగుతుందన్న సంకల్పంతో ఉన్నామని చెప్పి గట్టిగా ఆ రోజు వారు పెట్టినటువంటి ఆశను త్రోసిపుచ్చినటువంటి మహానేత, మహిళా నేత మా కవితక్క అని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఏమైనప్పటికీ మాజీ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు కావడం పట్ల వరంగల్ తూర్పు నియోజకవర్గం ప్రజలతో పాటు మాజీ ఎమ్మెల్యే నందపనేని నరేందర్ హర్షం వ్యక్తం చేస్తున్నారని వారి మాటలను తెలిపడం జరిగింది. కెమెరామెన్ శ్రీనివాస్తో వరంగల్ ఉమ్మడి జిల్లా కరెస్పాండెంట్ చంద్ర.